నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎప్పుడూ గూడా ఈ హిందూ దేవాలయాలు లేదా వీటి గురించే కాకుండా అభివృద్ధి ఏం చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం అన్నది కూడా మధ్య మధ్యలో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. 70 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ కూటమి మీదంతా కూడా. చాలామందికి తెలియంది ఇప్పటికీ కూడా భారతదేశానికి సరిహద్దుల్లో ఫెన్సింగ్ లేదు. దేశ సరిహద్దులంతా కూడా ఓపెన్ ఏరియా కొన్ని వేల కిలోమీటర్లు. ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చాక పూర్తిగా డిఫెన్స్ సిస్టమ్ చాలా పటిష్టమవుతుంది కూడా. ఒక్కొక్క రాష్ట్రాల సరిహద్దుల్లో ఫెన్సింగు అట్లాగే ఆర్మీని కట్టుదిట్టం చేస్తూ వస్తోంది. ప్రస్తుతానికి 2289 కిలోమీటర్లు ఇండియా పాకిస్తాన్ బోర్డరు. ఆ బోర్డర్కి సంబంధించి 2135 కిలోమీటర్లు ఫెన్సింగ్ అంతా పూర్తి చేయగలిగింది. ఇంకా కేవలం 154 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మొత్తం టెర్రరిస్టులని లేకపోతే శత్రు దేశాల నుంచి కూడా భారతదేశాన్ని కాపాడుకుంటానికి బ్రహ్మాండమైన ఫెన్సింగ్ ఇన్ని సంవత్సరాలు లేనిది ఇది ఒకటి పూర్తి చేసుకుంటూ వెళ్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. అట్లాగే డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు గత 10 సంవత్సరాలుగా 7 ఐఐటీస్ని, 8 ఐఐఎమ్స్ని, 16 ట్రిపుల్ ఐటీలని, 5 ఏఐఎంఎస్ని, ఎయిమ్స్ని, అట్లాగే 8 సెంట్రల్ యూనివర్సిటీస్ని గతంలో ఉన్నదానికన్నా కూడా ఇవి యాడ్ ఆన్ చేసుకుంటూ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. సో ప్యారలల్గా అన్నీ నడుస్తున్నాయి. భారతదేశం ఆర్థిక రంగంలో ముందుకెళ్తోంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. రైల్వేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లాగే ఈ ఎడ్యుకేషన్స్కి సరిహద్దులకు సంబంధించి కూడా. వెస్ట్ బెంగాల్ టాపిక్లోకి వెళ్ళే ముందు బెంగాల్ కూడా ఇప్పటిదాకా బంగ్లాదేశ్, ఇండియా సరిహద్దులకి ఫెన్సింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఎన్నిసార్లు నోటీసులు పంపించినా కూడా ఫెన్సింగ్కి ల్యాండ్ ఇవ్వలేదు. ఆఖరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మమతా ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇదే ఒక్క రాష్ట్రానికే సంబంధించింది కాదు, పూర్తిగా దేశానికి సంబంధించిన భద్రత. ఆ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో ఎలాంటి నాయకులు ఉన్నారు అంటే టీఎంసీ లీడరు కృష్ణదాస్ లాంటి వాళ్ళు రామాయణ లేదు, మహాభారత్ లేదు, రాముడు ఫిక్షన్ అంటూ మాట్లాడతారు. బీహార్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ మాకు బయట వాళ్ళు అంటారు. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా మా మిత్రులు, మా బ్రదర్స్ అంటారు. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడో బాబ్రీ మసీదు ఇన్సిడెంటు, బాబ్రీ మసీద్ అయిపోయింది. కానీ వెస్ట్ బెంగాల్లో మరి బాబ్రీ మసీదుని కట్టడానికి టీఎంసీ ఎమ్మెల్యే అట్లాగే ముస్లింలందరూ కూడా ముందుకొచ్చారు. కోట్ల రూపాయల ఫండింగ్ దాని మీద కూడా ఈడీ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఏదో రకంగా కమ్యూనల్ వైలెన్స్ లేకపోతే ఓటు బ్యాంక్ని ఎపీజ్ చేయాలి, దానికోసం నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. అన్ని స్కామ్స్ అని చెప్పచ్చు. ఈ బాబ్రీ మసీదు ముస్లిమ్స్కి దీనికి కొన్ని రోజులు కిందట ముందు ఈ భగవద్గీత శ్లోక దీనికి సంబంధించి కూడా లక్షల్లో హిందువులు అక్కడికి వచ్చారు. దాంతో టీఎంసీ అయితే ఖచ్చితంగా కొద్దిగా కంగారు పడిందని చెప్పచ్చు. మిగతా ఓటు బ్యాంక్ని అంతా పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు బాబ్రీ మసీద్ ఇదంతా కూడా కొన్ని స్కామ్స్లో ఏమన్నా తక్కువ ఉందా అంటే గత 24 గంటల్లోనే కలకత్తా హైకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఈ గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ జీటీ అంటుంది. దీనికి సంబంధించి 313 మంది వాలంటీర్స్ని మమతా బెనర్జీ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా అప్రూవల్ ఇస్తే కలకత్తా హైకోర్టు చాలా స్ట్రిక్ట్గా కొట్టేసింది. ఇదంతా పెద్ద స్కాము, ఇల్లీగల్, ఎట్లా ఇచ్చారు వీళ్ళందరికీ అంటూ కూడా వర్డిక్ట్ ఇచ్చింది కలకత్తా హైకోర్టు. సో అన్ని రంగాల్లో కూడా వెస్ట్ బెంగాల్ పూర్తిగా స్కామ్స్, కరప్షన్స్, ఇల్లీగల్ యాక్టివిటీసు, క్రైమ్ రేట్సు, లా అండ్ ఆర్డరు ఇవన్నిట్లో కూడా చాలా ముందుకెళ్ళిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటిలో కూడా వెనకపడింది దేశంలో. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో ఈ రాష్ట్రంలో జరగబోతున్నాయి. సహజంగా ఈ ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం ఈసారిది 2002 తర్వాత బెంగాల్లో కూడా జరగల, చాలా రాష్ట్రాల్లో జరగలేదు. సో ఒక్కొక్క రాష్ట్రంలో చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. కానీ మమతా బెనర్జీ మా రాష్ట్రంలో ఇది చేయటానికి వీల్లేదు, ఏ ఒక్క ఓటు అక్రమంగా తీసేసినా కూడా రోడ్డు మీదకి వస్తారు బెంగాలీలు అంటూ కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల సంఘం తన పని తను చేసుకుపోతోంది. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఆఖరికి ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి ప్రాసెస్ నడుస్తుంది. బెంగాలే కాదు, నేను ముందు వీడియోస్లో కూడా చెప్పింది ఏంటంటే ఇది
ఎన్నికల సంఘం చేసే ప్రాసెస్ ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లైనా పోవచ్చు, ఏ పార్టీ ఓట్లైనా పోవచ్చు, ఏ పార్టీకి డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు వేస్తారో వేసి ఉండేవాళ్ళు అనేది అయితే మనం ఊహకు అందింది ఎన్నికల సంఘానికి కూడా తెలియదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో అయితే ఇప్పటికే లక్షల్లో డిలీట్ చేస్తున్నారు. సో అది అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కావచ్చు, కానీ ఫెయిర్గా జరగటానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఈసారి ప్రాసెస్ తీసుకొని వచ్చింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. యావరేజ్గా ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా 20,000 ఓట్లు డిలీట్ అయినట్టుగా ఈ సార్ వలన తెలుస్తోంది. ఇది ఫలితాల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే 2021లో ఒక 58 లక్షల ఓట్లు తేడాతో బీజేపీ రాష్ట్రం మొత్తం చూసుకుంటే బీజేపీ ఓడిపోయింది. అంటే యావరేజ్ 31,000 ఓట్లు నియోజకవర్గానికి సంబంధించి 31,780 ఓట్లు యావరేజ్గా. ప్రస్తుతానికి 20,000 ఓట్లు అయితే డిలీట్ అవుతూ వచ్చినాయి ఈ సార్ వలన. ముందు ఏం జరుగుతుందనేది చూడాలి. సారు మొత్తం మ్యాసివ్ ఓటర్స్ లిస్ట్ని 58 లక్షల మంది ఓటర్స్ని రిమూవ్ చేశారు ప్రస్తుతానికి. అందులో చనిపోయిన వాళ్ళు 24 లక్షలు, అన్ట్రేసబుల్ 12 లక్షలు, పర్మనెంట్గా పూర్తిగా షిఫ్ట్ అయిన వాళ్ళు 19,93,000, 3-4 చోట్ల మల్టిపుల్గా ఎన్రోల్ ఓటర్స్ చేసుకున్న వాళ్ళు 1,37,000 మంది. ఇవన్నీ కాకుండా ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. ఫాదర్స్ నేమ్, తండ్రి పేరు మిస్ మ్యాచ్ కానీ ఇన్కరెక్ట్గా 85 లక్షల దాకా ఉన్నారు. ఓటర్స్ మోర్ దాన్ ఒక 6 పిల్లలు ఉన్నట్టుగా చూపించిన 24 లక్షలు ఉన్నారు. ఓటర్స్ అబోవ్ 45 ఏజ్ ఫస్ట్ టైం ఎన్రోల్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు, వాళ్ళు 20 లక్షలు ఉన్నారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్గా 58 లక్షలే కాకుండా పైన ఇవన్నీ చూసుకుంటే కూడా 1 కోటి పైన ఉండొచ్చు అన్నది ప్రస్తుతానికి వినబడుతున్న మాట. సో అందుకే మమతా బెనర్జీ ఏమన్నా ఈ ఓటర్స్ లిస్ట్ రివిజన్కి వ్యతిరేకంగా ఉన్నారా, స్టేట్మెంట్ ఇచ్చారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కలకత్తా మనం క్యాపిటల్ తీసుకుంటే కనుక ఈ ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ అయిన నియోజకవర్గాలు కొన్ని చూస్తే కలకత్తా పోర్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 158, 63,730 ఓట్స్ తీసేశారు. అంటే దాదాపు 26% ఓట్స్ టోటల్ ఎలక్టరేట్లో తీశారు. ఇక బబైన్పూర్ అసెంబ్లీ ఉంది మమతాది, ఇక్కడ రఫ్గా 44,780 ఓట్లు ఇప్పటి వరకు తీసేశారు, అంటే 22% టోటల్ ఓట్స్. రాష్ బెహరీ అసెంబ్లీ ఉంది, 42,000 ఓట్లు తీసేశారు, దాదాపు 21% ఎలక్టరేట్కి సంబంధించి. బాలీగుంజీ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, 65,000 ఓట్లు తీసేశారు, 26% ఓట్సు. చౌరింగి అసెంబ్లీ ఉంది, 74,000 పైన ఓట్లు తీసేశారు ప్రస్తుతానికి, అంటే 30% దాకా ఎలక్టరేట్లో. ఇక ఎంటల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, 49,000 ఓట్లు దాకా తీసేశారు ప్రస్తుతానికి, 20% టోటల్ ఓటర్సు. ఈ బెలింఘాట్ అసెంబ్లీ ఉంది, 56,000 ఓట్ల పైన తీసేశారు, 23% ఆఫ్ ది ఎలక్టరేటు. జొరసెంకో అసెంబ్లీ ఉంది, రఫ్గా 72,000 ఓటర్స్ ఇప్పటివరకు డిలీట్ అయ్యారు, 36% పైన టోటల్ ఓటర్స్లో. షంపుకుర అసెంబ్లీలో అయితే 42,000 ఓట్లు తీసేశారు, 24% ఎలక్టరేట్కి సంబంధించి. మాణిక్టాల ఉంది మాణిక్టాల అసెంబ్లీ నియోజకవర్గం, 41,000 ఓట్లు తీసేశారు, దాదాపు 20%. కాశీపురి బెల్గాచి అసెంబ్లీ ఉంది, దాదాపు 53,000 ఓట్లు ఇప్పటిదాకా తీశారు, 24% ఓట్స్. సో ఇది కలకత్తా ఎందుకు ముఖ్యంగా చదివానంటే చాలా కీన్ ఇది. ఎవరు గెలవాలన్నా కూడా అధికారంలోకి రావాలన్నా ప్రస్తుతానికి ఇప్పటివరకు ఈ ఓటర్స్ అంతా డిలీట్ అయినాయి. కొంతమందికి నోటీసులు పంపించారు, కొంతమందికి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాంగ్స్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ చూసుకుంటే ఫైనల్గా మనకి లెక్క తేలుతుంది. కాకపోతే ఇప్పటిదాకా ఈ జరిగిన ప్రాసెస్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. క్లియర్ స్వింగ్ కనబడుతుంది. ఆ మార్జిన్స్ డిలీట్ చూసుకొని, పోలరైజేషన్ చూసుకొని, యాంటీ ఇన్కంబెన్సీ మమతా మీద చూసుకొని ఆల్రెడీ ఒక మైండ్ సెట్కి ప్రిపేర్ అయిన ఓటర్స్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు 2021లో 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ 294లో. ఇప్పుడు ప్రస్తుతానికి అది కాక అదనంగా ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది, ఏంటి ఆ నియోజకవర్గాలు అంటే మనకి ఒక 46 దాకా అయితే ప్రస్తుతానికి, ఆ 77 కాకుండా అదనంగా ఒక 46 చాలా క్లియర్గా ఎడ్జ్ కనబడుతున్నాయి. మిక్లీగంజు, అట్లాగే జల్పైగురి, మాల్, చకూలియా, కరాందిగి, అలాగే బైసం నగర్, బర్వాన్, తెహట్టా, కృష్ణానగర్ దక్షిణ్, హబ్రా, బిజ్పూర్, నైహతి, దమ్దమ్ ఉత్తర్, బారానగర్,
బిధానగర్, సోనర్పూర్ దక్షిణ్, రష్బెహరి, జోర్సంకో, శ్యాంపూర్, మానిక్టాలా, కాశీపూర్, బ్యాలీ, షిబ్బుపూర్, బ్యాగ్నాన్, దోమ్జూర్, ఉత్తర్పర, శ్రీరాంపూర్, చంపదాని, సింగూర్, చందానగర్, చుంచూరా, బాలగర్, సప్తాగ్రామ్, హరిపాల్, తామ్లుక్, పంస్కురా పూర్బా, మహిసాదల్, చందీపూర్, సబాంగ్, సల్బోని, మెడ్నీపూర్, రాయ్పూర్, మెమారి, అజాన్సోల్ ఉత్తర్, సూరి, మయూరేశ్వర్. సో ఈ దాదాపు ఒక 46 అయితే ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. ఆ 77, 46 ఒక 123 ఇంకా లాంగ్ వే టు గో బీజేపీకి, కానీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ ఓటర్స్ ఇప్పటివరకు డిలీట్ అయిన వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇల్లీగల్గా లేదా ఎక్కడైనా కూడా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకే ఎక్కువ కనబడింది. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొన్న వాళ్ళంతా కూడా టీఎంసీకి వేసిన వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు మమత మీద పూర్తి వ్యతిరేకత కనబడుతోంది. ఆ వ్యతిరేకత హాఫ్ మార్క్ దాటి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తుందా, లేదు ఈ పోలరైజేషన్ ప్రస్తుతానికి ఏఐఎంఐఎం అట్లాగే టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ వీళ్ళందరూ కూడా చేతులు కలపచ్చు, ఒక కొత్త పార్టీ పెట్టి ఎన్నికల తర్వాత టీఎంసీకి మద్దతు తెలపచ్చు అనే ఒక మాట కూడా వినబడుతోంది. ఏదైనా బెంగాల్లో అయితే పూర్తిగా రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఈ సార్వల్ అనుకోండి, లేదు మమతా బెనర్జీ మీద టీఎంసీ లీడర్సు ఈ మెస్సీ ఫుట్బాల్కి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్రైమ్ రేట్సు, లా అండ్ ఆర్డరు, అన్నిట్లో కరప్షన్సు, వీటన్నిటికీ సంబంధించి అన్ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి బెంగాల్లో మమతా ఎరా అనే వైపుగా బెంగాల్ వెళ్తోంది. థ్యాంక్ యూ.